నేను ఈరోజు ఒక పదార్థం తినే వస్తువుని చూపిస్తానండి. అది అందరికీ తెలుసు కానీ కొంతమందికి తెలియదు. ఇదేనండి బూరె. కొన్ని ఏరియాల్లో బూరె అంటారు, కొన్ని ఏరియాలో పూర్ణాలు అంటారు. ఇవి జనరల్గా వ్రతాలకి, పూజలకి, పెళ్ళిళ్ళు అయితే కంపల్సరీ వేస్తారు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ మరుగైపోయింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, పైన ఇలా గుండ్రంగా ఉంది కదండి, ఇలా లోపల ఇప్పి చూస్తే ఇది చూడండి ఫ్రెండ్స్, పూర్ణం అంటారు. ఇది బెల్లం ప్లస్ శనగపిండితో కలిపి చేస్తారండి. దీని వెనకాల ఈ పూర్ణం ఇలా లోపలికి ఎలా వెళ్ళింది, దీని వెనకాల ఉన్న హిస్టరీ అంటే మీకు చెప్తాను ఫ్రెండ్స్, సరదాగా వినండి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మొత్తం ఆక్రమించేశారు కదా. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఒక ఇంట్లో భోజనం చేయడానికి వెళ్ళారంట. చేస్తే ఆ ఇంటి ఆవిడ ఈ బూర్లు పెట్టింది. వాడికి ఎలా చించుకోవాలో తెలియక అటు ఇటు తిప్పుతుంటే ఆవిడ ఈ బూరిని ఇలా తీసి ఇలా చూపించింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అమ్మో, ఈ పూర్ణం ఈ బూరి లోపల పెట్టి ఈవిడ ఎలా ప్యాక్ చేసి ఎలా వండిందిరా బాబు, మనం వీళ్ళకి స్వతంత్రం ఇవ్వకపోతే, ఇండిపెండెన్స్ ఇవ్వకపోతే కనుక మనల్ని కూడా ఇలా లోపల పెట్టి బంధించేస్తారేమో అని వెంటనే స్వతంత్రం ఇచ్చారంట ఫ్రెండ్స్. అదే అండి బూరి కథ. ఈ బూరి టేస్ట్ చెప్పాలంటే మాటలతో చెప్పలేం ఫ్రెండ్స్, తిని చూడాల్సిందే. దీంట్లో కనుక నెయ్యి వేసుకుని తింటే సూపర్ అండి, సూపర్ అండి, సూపర్ ఫ్రెండ్స్. అదిరిపోయిందండి అసలు బూరి. ఇట్లా పూర్ణం తిన్నారనుకోండి, మీరు తింటారో లేదో తెలియదు, నేను తింటున్నాను. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బూరి అండి, ఇది పూర్ణం, ఇదే బూరి కదా ఫ్రెండ్స్.